పాడి రైతులకు మరియు జీవాల పెంపకదారులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం విటాకైండ్ కొలిన్ అనే ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఈ విటాకైండ్ కొలిన్ అనే ప్రోడక్ట్ ఎప్పుడు ఇవ్వాలి, పాడి పశువులకు జీవాలకు ఎప్పుడు ఇచ్చినట్లయితే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది, అలాగే ఎంత ఇవ్వాలి, ఇది ఇస్తే పాడి పశువులకు జీవాలకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ముఖ్యంగా ఈ విటాకైండ్ కొలిన్లో ఉన్న కాంపోజిషన్ ఏమేమి ఇచ్చారని చూసినట్లయితే విటాకైండ్ కొలిన్లో మనకు కోలిన్ క్లోరైడ్, బీటేన్, ఎల్ కార్టినైన్, సార్బిటాల్, డిఎల్ మిథియోనిన్, లైసిన్, ఇనోసిటాల్, అలాగే మ్యాంగనీస్, నియాసినమైడ్, విటమిన్ B12, విటమిన్ E, జింక్, లివర్ ఎక్స్ట్రాక్ట్ అనేది ముఖ్యంగా దీనిలో ఉన్న ప్రొడక్ట్స్. సో ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు పాడి పశువులకు జీవాలకు ఏ విధంగా ఉంటుంది చూసినట్లయితే పాడి పశువులలో ఆకలి పెంచడానికి విటాకైండ్ కొలిన్ అనేది చాలా మంచి మెడిసిన్. అలాగే పాడి పశువులకు కొన్నిసార్లు మేత తిన్న నెమరు వేయలేవు, ఆ నెమరు వేయని కండిషన్లు కూడా ఇచ్చుకోవచ్చు. పాడి పశువులు కొన్నిసార్లు ఈనిన తర్వాత మెటబాలిక్ డిసార్డర్స్ వస్తుంటాయి. అంటే పాడి పశువులకు కావాల్సిన ఉత్పత్తికి మేర శక్తి లభించినప్పుడు శరీరంలో కీటోన్ బాడీ ఫార్మేషన్ అవుతుంది. దీనివల్ల కీటోసిస్ వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం వ్యాధి కాబట్టి అలాంటి పాడి పశువులకు ఇది రాకుండా కాపాడుతుంది. అలాగే దీంట్లో ముఖ్యంగా ఇండైజెషన్ ప్రాబ్లం రాకుండా పాడి పశువులకు ఇది తిన్న మీదనే అరిగించుకోవడానికి ఎక్కువ శక్తి కావాల్సి వస్తుంది కాబట్టి ఆ శక్తిని అయితే ఇది చేకూరుస్తుంది. దీంట్లో ఎల్ కార్టినైన్ అనే ప్రోడక్ట్ ఉండడం వల్ల పాడి పశువులకు ఇది స్ట్రెస్ తగ్గిస్తుంది. ఒత్తిడి గురైన పాడి పశువులను అది వ్యాధులు వచ్చినప్పుడు కానీ లేదా ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మనం రవాణా చేసినప్పుడు వచ్చే స్ట్రెస్ని ఈ ఎల్ కార్టినైన్ తగ్గిస్తుంది. అలాగే కొన్నిసార్లు పాడి పశువులకు అధిక మొత్తంలో దాణ ఇస్తుంటాము. ఆ దాణ తిన్న పాడి పశువులకు కొన్నిసార్లు ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కాలేయంలో కొవ్వు చేరే అవకాశం ఉంటుంది. అలాంటి కండిషన్లో పాడి పశువులకు యొక్క ప్రొటెక్షన్ తగ్గిపోతుంది కాబట్టి అలాంటి ఫ్యాటీ లివర్ రాకుండా కూడా ఇది కాపాడే అవకాశం ఉంది. మరియు ఇది ఇచ్చినట్లయితే ఫీడ్ యూటిలైజేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే తిన్న మేతని ఎక్కువ మొత్తంలో అరిగించుకునే శక్తి మరియు కాలేయం హెల్తీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే కాలేయం అనేది ఒత్తిడికి లోనై దాంట్లో జీర్ణశయ రసాలు అనేవి తక్కువగా వస్తుంటాయో యానిమల్ ప్రొడక్షన్ డ్రాస్టిక్గా పడిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ విటాకైండ్ కొలిన్ ఇచ్చినట్లయితే యానిమల్కి ఎక్కువగా ఆకలయ్యే అవకాశం ఉంది. అలాగే ఫీడ్ కన్వర్షన్ ఎక్కువగా ఉండి పాలు ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. గొర్రెలు, మేకలు అలాగే పొట్టేళ్ల పెంపకంలో ఈ ఫీడ్ యూటిలైజేషన్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రోత్ రావడానికి ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో అవి ఎక్కువగా మేత మేస్తేనే వాడి ఎక్కువ బాడీ వెయిట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే తిన్న దాణాన్ని ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకోవాలి, వేస్టేజ్ కాకుండా చూసుకోవాలి. దానికోసం మనం ఈ విటాకైండ్ కొలిన్ని మనం పాడి పశువులకు ఇచ్చినట్లయితే వాటిలో ఈ ఫీడ్ కన్వర్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కోలిన్ క్లోరైడ్ అనేది మనం ముఖ్యంగా యానిమల్ ఎప్పుడైతే స్ట్రెస్కి లోనవుతుందో, ఒత్తిడికి లోనవుతుందో దాని నుంచి ఇది సపోర్ట్ ఇస్తుంది స్ట్రెస్ గురి కాకుండా. అలాగే కాలేయం ఆరోగ్యకరంగా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి ఖచ్చితంగా కోలిన్ క్లోరైడ్ కావాలి. అది ఈ ప్రోడక్ట్లో ఉంది మనకు. అలాగే జీర్ణాశయంలో జీర్ణరసాలు ఎక్కువగా రావడానికి మరియు జీర్ణక్రియ సజావుగా సాగడానికి కోలిన్ క్లోరైడ్ కావాలి. కోలిన్ క్లోరైడ్ అనేది మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీగా పనిచేస్తుంది. ఇది ఫీడ్ ఎఫిషియన్సీని పెంచడం వల్ల వాటి యొక్క వేస్టేజ్ని అనేది తగ్గిస్తుంది. కోలిన్ క్లోరైడ్కి ఉన్న మంచి ప్రత్యేకత ఏంటంటే ఇది టాక్సిన్ని బైండ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది టాక్సిన్ని బైండ్ అవుతుందో దాని అబ్జార్ప్షన్ బాడీలో జరగకుండా ఇది ఆపుతుంది. అలాగే ఇది టాక్సిన్స్ని రక్తంలో కలవకుండా దాని ఎలిమినేషన్ ప్రాసెస్లో కోలిన్ క్లోరైడ్ మంచి పాత్ర పోషిస్తుంది. అలాగే దీంట్లో ఉన్న బీటెన్ అనేది మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ కలిగి ఉంది. అలాగే ఇది స్ట్రెస్ నుంచి అంటే సెల్స్లో అంటే కణాలు స్ట్రెస్కి లోను కాకుండా అవి చనిపోకుండా కాపాడుతుంది. ముఖ్యంగా ఈ ఎల్ కార్టినైన్ అనేది ఎనర్జీ ప్రొడక్షన్కి ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎందుకంటే మంచి అమైనో యాసిడ్, ఈ అమైనో యాసిడ్ ద్వారానే మంచి ఎనర్జీ సోర్స్ అనేది పాడి పశువులకు మరియు జీవాలకు వస్తుంది. అలాగే ఫ్యాట్ ఎక్కువ మెటబాలిజం ఉన్న అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ని కరగడానికి ఎల్ కార్టినైన్ కావాలి. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్గా ప్రాపర్టీగా పనిచేస్తుంది. అలాగే దీనిలో ఉన్న సార్బిటాల్ అనేది ఎనర్జీ ఎక్కువగా డిమాండ్ ఉంటుంది ఈ పాడి పశువుకు. ఆ ఎనర్జీ అనేది దీని నుంచి వస్తుంటుంది. సో ఇది ఎనర్జీ సోర్స్గా పనిచేసి పాడి పశువుకు తక్షణమైన ఎనర్జీని ఇచ్చే అవకాశం అయితే ఉంది. కొన్నిసార్లు ఈ సార్బిటాల్ అనేది రెల్ల పొట్టలు ఉండే మైక్రోఫ్లోరా అంటే మైక్రో ఆర్గానిజంకు మంచి ఫుడ్ మెటీరియల్గా ఉండి వాటి యొక్క గ్రోత్ని పెంచుతుంది. ఎప్పుడైతే వాటి గ్రోత్ ఎక్కువగా ఉంటుందో పాడి పశువులలో జీర్ణక్రియ ఎక్కువగా జరిగి అవి ఎక్కువగా ఫీడ్ యూటిలైజేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సార్బిటాల్ అనేది ఈ కాలేయంలో కొవ్వు చేరకుండా ఇది కాపాడుతుంది. ఈ కాలేయంలో ఈ సార్బిటాల్ గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి ఎప్పుడైతే పాడి పశువులకు ఎక్కువగా డిమాండ్ ఎనర్జీ డిమాండ్ ఉంటుందో అలాంటి డిమాండ్ దీనివల్ల సప్లై ఫుల్ఫిల్ అవుతుంది. అలాగే ఇది అలా ఉండడం వల్ల ఇది గ్లూకోజ్ సోర్స్ ఉండడం వల్ల కీటోన్ బాడీ ఫార్మేషన్ కాకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే పాడి పశువులకు ఎనర్జీ డిమాండ్ ఎక్కువగా ఉంటుందో అది ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న ఫ్యాట్ని మొత్తం కరిగించుకొని
ఈ కీటోన్ బాడీగా ఫామ్ అవుతుంది. కాబట్టి కీటోన్ బాడీస్ వచ్చినప్పుడు కీటోసిస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది మంచి గ్లూకోజ్గా ఉండి పాడి పశువులకు కీటోన్ బాడీ ఫార్మేషన్ కాకుండా ఇది కాపాడుతుంది. విటాకైన్ కోలిన్లో ఉన్న డిఎల్ మిథ్యూనిన్ ఉపయోగాలు చూసినట్లయితే ఇది ముఖ్యంగా ప్రోటీన్ సింథసిస్లో ఇన్వాల్వ్ అవుతుంది. పాడి పశువుల జీవాలలో ప్రోటీన్ సింథసిస్ ఎక్కువగా అయినట్లయితే వాటిలో గ్రోత్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే వాటిలో మజిల్ మాస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అలాగే ఇమ్యూన్ సిస్టానికి అంటే వ్యాధి నిరోధక శక్తికి ఇది సపోర్ట్ ఇస్తుంది. మరియు ముఖ్యంగా డిటాక్సిఫికేషన్ ఆఫ్ లివర్ అంటే ఈ కాలేయంలో చేరిన విష పదార్థాలని తొలగించడానికి డిఎల్ మిథ్యూనిన్ చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రోడక్ట్లో ఉన్న లైసిన్ చూసినట్లయితే ఇది ప్రోటీన్ సింథసిస్లో పాల్గొంటుంది మరియు మజిల్ మాస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది పాడి పశువులు మరియు గొర్రెలు మేకల యొక్క బోన్ హెల్త్కి అంటే ఎముకల యొక్క ఆరోగ్యానికి ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది బాడీలో ఉన్న కాల్షియం అబ్జార్ప్షన్ బోన్స్లో ఎక్కువగా జరిగే విధంగా చూస్తుంది. అలాగే కొల్లాజన్ సింథసిస్ చేయడం వల్ల పాడి పశువులకు కానీ జీవాలు కానీ ఏమైనా పుండ్లు కానీ ఏమైనా ఉన్నట్లయితే తొందరగా హీల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే టిష్యూ రిపేర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఇనోసిటాల్ యొక్క ఉపయోగాలు చూసినట్లయితే ఇది ఫీటల్ డెవలప్మెంట్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే ఎప్పుడైతే పాడి పశువులు కానీ జీవాలు అవి చూడు కడతాయో అవి ఆ ఫీటస్ అనేది గర్భాశయంలో ఇంప్లాంట్ కావాలి అంటే దాంట్లో ఎంబెడ్ కావడానికి ఇది ఇనోసిటాల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే ఫీటల్ గ్రోత్కి ఇది చాలా ఎక్కువగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ మ్యాంగనీస్ చూసినట్లయితే మ్యాంగనీస్ అనేది ఎంజైమ్స్ యాక్టివేషన్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎనర్జీ ప్రొడక్షన్ కావాలో కొంత ఎంజైమాటిక్ రియాక్షన్ జరగాల్సి ఉంటుంది. దానిలో ఈ మ్యాంగనీస్ ఉపయోగపడుతుంది. అలాగే ఇమ్యూన్ సిస్టానికి ఇది సపోర్ట్గా ఉండి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ కలిగి ఉంది. అలాగే విటమిన్ B12 చూసినట్లయితే ఇది పాడి పశువులలో జరిగే ఎనర్జీ సోర్స్ ప్రక్రియకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే పాడి పశువులు గొర్రెలు మేకల యొక్క నర్వస్ ఫంక్షన్స్ ప్రాపర్గా జరగడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది విటమిన్ B12 అనేది. అలాగే ఆర్బీసీ ఫార్మేషన్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కూడా ఈ విటమిన్ B12 ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో ఉన్న విటమిన్ E అనేది ముఖ్యంగా ఈ కణాలు పాడి పశువులు ఉన్న కణాలు అయితే ఉన్నాయో అవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కంటే చనిపోకుండా ఇవి కాపాడుతుంది. అలాగే వాటికి కావాల్సిన సపోర్ట్ని అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. మరియు ఇది వ్యాధి నిరోధక శక్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిలో ఉన్న జింక్ వల్ల పాడి పశువులకు ఏమైనా గాయాలైనట్లయితే తొందరగా అవి హీల్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల పాడి పశువులలో స్కిన్ హెల్త్ అనేది చాలా మంచిగా ఉండి అలాగే బ్రీడింగ్ అంటే పాడి పశువులు చూడి కట్టడానికి కానీ గొర్రెలు మేకలు చూడి కట్టడానికి కానీ జింక్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీంట్లో లివర్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. ఈ లివర్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల పాడి పశువులకు కావాల్సిన ప్రోటీన్ సోర్స్ దొరుకుతుంది. అలాగే ఐరన్ సప్లిమెంట్ దొరుకుతుంది. దీనివల్ల పాడి పశువులకు అనీమియా రాకుండా కాపాడే అవకాశం ఉంది. అలాగే దీనిలో లివర్ ఎక్స్ట్రాక్ట్లో విటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా ఉండే అవకాశం ఉంది. సో పాడి పశువులకు మనం విటాకైన్ కొలిన్ ఇవ్వడం వల్ల ఇన్ని రకాలుగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. సో గొర్రెలు మేకలకు ముఖ్యంగా ఈ బయట మేపినప్పుడు కొన్ని రకాల టాక్సిన్స్ పదార్థాలు వాటి బాడీలో చేరుతుంటాయి. సో దానివల్ల పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ లివర్ని క్లీన్ చేయడానికి మరియు ఆ టాక్సిన్ని విరుగుడుగా ఇది పనిచేసే అవకాశం అవుతుంది. అలాగే లివర్ హెల్త్ని మెయిన్గా ప్రొటెక్షన్ చేసే అవకాశం ఉంది. సో దీన్ని మనం పాడి పశువులకు 50 నుండి 100 ml చొప్పున అందించాల్సి ఉంటుంది. దూడల్లో మంచి గ్రోత్ రావడానికి కూడా ఇది పనికొస్తుంది. కాబట్టి దీనికి 20 to 40 ml 20 నుంచి 40 పాయింట్లు అయితే మనం త్రాగించాల్సి ఉంటుంది. గొర్రెలు మేకలకు మనం 10 నుండి 30 పాయింట్లు కనుక త్రాగించినట్లయితే వాటిలో మంచి గ్రోత్ మరియు బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మనం విటాకైన్ కొలిన్ వాడడం వల్ల పాడి పశువులకు ముఖ్యంగా డైజెషన్ ప్రాసెస్ అని ఎక్కువగా ఉండి వాటి యొక్క తిన్న ఫీడ్ని ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే దీంట్లో విటమిన్స్ మినరల్స్ ఉండడం వల్ల పాడి పశువులలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి పాడి పశువులు జబ్బు ఆశించకుండా చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు ఫ్యాటీ లివర్ రాకుండా ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో దాణ తిన్నప్పుడు పాడి పశువులకు ఎక్కువగా అయితే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఫ్యాటీ లివర్ రాకుండా ఈ పాడి పశువులకు కాపాడుతుంది. సో రైతులు ఈ ప్రోడక్ట్ వాడినట్లయితే మంచి రిజల్ట్స్ అయితే పొందే అవకాశం అయితే ఉంది. సో ఇదండి విటాకైన్ కొలిన్ యొక్క ఉపయోగాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.